వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూట్రిషన్ క్లాసెస్ చూద్దామండి. ఆర్ఎస్ న్యూట్రిషన్ లో మిక్సర్ అండ్ డెలిగేషన్ అనే టాపిక్ ఇవాళ డిస్కస్ చేద్దాం. గణేష్ స్టడీ సెంటర్ లో ఆర్ఎస్ అగర్వాల్ న్యూట్రిషన్ క్లాసెస్ తో పాటుగా మనము కిరణ్ అర్థమెటిక్ క్లాసెస్ అండ్ రీజనింగ్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుందండి. కిరణ్ అండ్ రీజనింగ్ ఈ క్లాసెస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 మీరు కాంటాక్ట్ చేయొచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ అనేది ప్లే స్టోర్ లో ఉందండి. ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుని కూడా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అండి. అయితే మనం ఈ రోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూట్రిషన్ లో మిక్సర్ అండ్ డెలిగేషన్ లో చూసుకున్నట్లయితే 10 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామంటే 11th క్వశ్చన్ నుండి చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 11 ఏమి ఇచ్చారంటే 2 vessels A and B contains milk and water mixed in the ratio 8:5 and 5:2 respectively. The ratio in which these two mixes be mixed to get a new mixture containing 69 and 3/13 milk is అక్కడ చూడండి. ఇక్కడ మన క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ 2 రేషియోస్ ఇచ్చాడండి. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మిల్క్ యొక్క రేషియో ఇవ్వకుండా మిల్క్ యొక్క ఫ్రాక్షన్ ఇచ్చాడండి. ఫ్రాక్షన్ ఇచ్చిన రేషియో ఇచ్చిన ఒకటేనండి, ఏం ప్రాబ్లం లేదు. మనం ఫ్రాక్షన్ రేషియోగా మార్చుకోవచ్చు, రేషియో ఫ్రాక్షన్ గా మార్చుకోవచ్చు. కాబట్టి క్వశ్చన్ నెంబర్ 10 ఏ విధంగా ఉందో ఆ విధంగా మనం చేయొచ్చు. చూద్దాం. చూడండి, ఏ మరియు బి అనే 2 పాత్రలు పాలు మరియు నీటి వరుసగా చూసుకున్నట్లయితే 8:5 5:2 నిష్పత్తిలో కలిగి ఉంటాయండి. 69:3/13 పాలు కలిగిన కొత్త మిశ్రమాన్ని పొందడానికి ఈ మిశ్రమంను ఏ నిష్పత్తిలో కలపాలి అని అడుగుతున్నాడండి. ఈ మిశ్రమాన్ని ఏ నిష్పత్తిలో కలపాలి అని అడుగుతున్నాడండి. ఓకే, చూడండి, ఇక్కడ ఇది పర్సంటేజ్ అండి. పర్సంటేజ్ సింపుల్ ఇక్కడ మిస్ అయ్యి చూసుకోండి. ఎందుకంటే మనకి ఇక్కడ ఎంత ఇచ్చాడంటే పర్సంటేజ్ ఉంటే మనకి సింపుల్ అవుతుంది, లేదంటే మనకి కష్టం అవుతుంది మళ్ళీ. ఎందుకంటే 16 and 3/13 అంటే మనకి వాల్యూ చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్ గా 800 900 ఎవో వచ్చేస్తుందండి. అప్పుడు రేషియో మనకి అది సెట్ అవ్వదు. పర్సెంటేజ్ ఉందనుకుంటే అందులో కొంత క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి యూజ్ అవుతుంది అనమాట. ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ మనకి మిల్క్ యొక్క రేషియో ఇచ్చాడు కాబట్టి మిల్క్ ని మనం తీసుకుందామండి. మిల్క్ యొక్క పర్సెంటేజ్ ఇచ్చాడు కాబట్టి మిల్క్ ని తీసుకుందామండి. మిల్క్ తీసుకుంటే ఇక్కడ ఏ బి అనే పాత్రలు 2 ఉన్నాయి. ఏ అనే పాత్రలో చూసుకున్నట్లయితే ఏ అనే పాత్రలో ఇక్కడ మిల్క్ ఈస్ట్ వాటర్ ఎంత ఉందండి, 8:5. కాబట్టి మిల్క్ కావాలంటే ఎంత అంటే 8 భాగాలు, మొత్తం ఎంత అంటే 13 భాగాలు, 8/13. ఇక్కడ వాటర్ ఇక్కడ మనకి బి అనే పాత్రలో చూసుకున్నట్లయితే 5:2 నిష్పత్తిలో ఉంటుందండి మిల్క్ వాటర్. మిల్క్ ఎంత అంటే 5 కాబట్టి 5 మొత్తం ఎంత అంటే 5 + 2 అంటే 7 అండి. అంటే మనకి ఏ అనే పాత్రలో మిల్క్ ఎంత ఉందండి, బి అనే పాత్రలో మిల్క్ ఎంత ఉందండి. 2 మిక్స్ చేసినప్పుడు మిల్క్ ఎంత ఉందో చూద్దామండి. ఎంత ఇక్కడ 2 మిక్స్ చేసినప్పుడు 69:3/13 కాబట్టి 13% అండి. 69:3/13 యొక్క మిక్స్డ్ ఫ్రాక్షన్ అండి. అంటే మిశ్రమ భిన్నము అపక్రమ భిన్నము మార్చండి. 13తో 13 9 ఎంత అంటే 117, 7 11 ఉంటుంది. 13 6 78, 78 అంటే 89 అవుతుంది. 89 + 3 అండి, అంటే 900 అవుతుందండి. 900/13 వచ్చిందండి. పర్సంటేజ్ బదులు ఏం రాసుకోవచ్చండి, 1/100 అని రాసుకోవచ్చండి. అంటే ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు పోతాయి. ఏం మిగిలిందండి, 9/13 మిగిలిందండి. ఇక్కడ వేసుకోండి, 9/13 అండి. 9/13 అంటే మిక్సర్ యొక్క క్వాంటిటీ ఇదండి. మిక్సర్ యొక్క క్వాంటిటీతో మిల్క్ అనమాట. ఓన్లీ మిల్క్. చూడండి, ఇక్కడ మనకి పాలు ఇచ్చారు కాబట్టి మనం పాలు తీసుకున్నాం అనమాట. ఓకేనండి. ఇప్పుడు చూడండి, ఎలిగేషన్ అప్లై చేయండి. రెండింటికి కూడా ఎలిగేషన్ అప్లై చేస్తే 8/13 - 9/13 9/13 - 8/13 అంటే 1/13 అవుతుందండి. ఇప్పుడు దీని నుండి మైనస్ చేసాక దీని నుండి మైనస్ చేయాలండి. అంటే 5/7 - 9/13 అండి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేశారనుకోండి, ఏమవుతుందండి, ఇక్కడ మనకి ప్లేస్ అడ్జస్ట్ అవ్వట్లేదు. ఇక్కడ నేను రాస్తాను. చూడండి, 13 × 5 అండి, 13 5 65 అండి, 7 9 63 అండి, బై 13 7 ఎంత అంటే అది 7 × 13 రాసేయండి అలాగే. ఎందుకంటే ఉంచండి, ఎందుకు క్యాన్సిల్ అయిపోతుంది. 1:13 అండి. ఈ 13 క్యాన్సిల్ అయిపోతుందండి. 65 నుంచి 63 తీస్తే ఎంత అంటే 2 అవుతుందండి. 2/7:1 అండి. ఈ 7 పంపించండి, 2:7 అండి. 2:7 కాబట్టి ఏ రేషియోలో కలపాలంటే 2:7 అంటే ఏ అండి. అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 2:7 రేషియోలో మనం కలిపినట్లయితే ఇక్కడ 69 అంటే 3/13% పాలు కలిగి ఉంటుందండి. అదే కొత్త పాత్రలో, కొత్త మిశ్రమంలో. ఓకేనండి, ఇది మనకి చేసే విధానం అనమాట. నెక్స్ట్ మనం చూడండి, ఇక్కడ పర్సెంటేజ్ ఇచ్చాడు కాబట్టి ఈ విధంగా వస్తుంది. పర్సెంటేజ్ లేకపోతే ఇప్పుడు 900/13 కాబట్టి ఇక్కడ వేసుకోవాలండి 900/13 అండి. అప్పుడు చాలా ఎక్కువ వాల్యూ అయిపోతుంది కాబట్టి మనకి ఇబ్బంది అవుతుంది. ఇక్కడ పర్సెంటేజ్ సింబల్ అనేది మస్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 12 అండి. ఏ మిల్క్ వెండర్ హ్యాస్ 2 cans ఆఫ్ మిల్క్. ది ఫస్ట్ contains 25% of water and the rest milk. The second contains 50% water.
హౌ మచ్ మిల్క్ should he mix from each of the containers so as to get 12 liters of milk such that the ratio of water to milk is 3:5. ఒక పాల విక్రేత తన దగ్గర ఉన్న 2 డబ్బాల పాలు కలిగి అంటే 2 డబ్బాలు పాలు ఉన్నాయండి. మొదటి దానిలో 25% నీరు ఉందండి, మిగిలిన పాలు అనమాట. రెండవ దానిలో 50% నీరు ఉందండి, మిగిలిన పాలు అవుతాయి. పాలు నీటి నిష్పత్తి 3:5గా ఉండే విధంగా 12 లీటర్లు పొందడానికి అతడు ప్రతి కంటైనర్ నుండి ఎంత పాలు కలపాలని అడుగుతున్నాడు. ప్రతి కంటైనర్ నుండి ఎంత పాలు కలపాలని అడుగుతున్నాడండి. అంటే 12 లీటర్లు అవ్వాలండి. చూడండి ఇక్కడ 4 + 8 12, 6 + 6 12, 5 + 7 12, 7 + 5 12 అండి. అంటే అన్ని కూడా 12 లీటర్లు అయినట్టుగా సెట్ చేశాడండి. మరి పాలు నీళ్లు నిష్పత్తి మనకి ఇక్కడ ఇచ్చాడండి చూడండి. మొదటి దానిలో చూసుకున్నట్లయితే ఏ అనే పాత్ర తీసుకుందాం, బి అనే పాత్ర తీసుకుందాం అండి. ఏ దానిలో 25% వాటర్ అండి. ఎందుకంటే 25 నీరు అంటే ఇంకా మిగిలిన 75% ఏమవుతుంది, మిల్క్ అవుతుందండి. ఇందులో 50% వాటర్ అండి, 50% మిల్క్ అవుతుంది. అంటే 1:1 అని అర్థం. ఇది ఎంత అండి 1:3 అని అర్థం అండి. 1:3 అని అర్థం. ఇప్పుడు చూడండి, రెండు మిక్స్ చేయాలి మనం. మిక్స్ చేయాలి. పాలు నీటి నిష్పత్తి ఏం రావాలంటే 3:5 రావాలండి. 3:5 రావాలంటే ఇక్కడ చూడండి, మనం ఏం తీసుకుందామండి, మిల్క్ మాత్రమే తీసుకుందాం, లేదా ఓన్లీ వాటర్ తీసుకున్నా ప్రాబ్లం లేదండి. ఓకేనండి. అయితే మనము ఏదో ఒకటి మిల్క్ కానీ వాటర్ కానీ ఏదో ఒకటి తీసుకోండి. మిల్క్ తీసుకుంటాను నేను. మిల్క్ తీసుకుంటే ఫస్ట్ పాత్రలో మిల్క్ చూసుకున్నట్లయితే ఏ అనే పాత్ర, బి అనే పాత్ర తీసుకున్నట్లయితే ఫస్ట్ పాత్రలో మిల్క్ ఎంత ఉందండి, 3/4 అండి. ఎందుకంటే మిల్క్ ఇక్కడ ఇది. ఇక్కడ మిల్క్ ఎంత ఉందండి, 1 కాబట్టి 1/2 అండి. రెండింటికి మిక్సింగ్ చేస్తే మిల్క్ ఎంత వస్తుంది, పాలు నీటి నిష్పత్తి అండి. ఇక్కడ చూడండి హౌ మచ్, ఇక్కడ చూడండి దట్ రేషియో ఆఫ్ వాటర్ టు మిల్క్ అండి. వాటర్ టు పాలు, ఇక్కడ నీటికి పాలు కని ఇచ్చాం కానీ నీటికి పాలు కండి. నీరు పాలు అంటే పాలు తర్వాత ఉంది 5 కాబట్టి 5/8 అవుతుందండి. 5/8. ఇప్పుడు ఎలిగేషన్ అప్లై చేయండి ఈ రెండింటికి కూడా. ఈ రెండింటికి మీరు ఎలిగేషన్ అప్లై చేసినట్లయితే ఎంత వస్తుంది చూడండి. ఇక్కడ 3/4 5/8 అండి. రెండు మైనస్ చేయండి. మైనస్ చేస్తే ఇక్కడ దీన్ని మనం 6/8గా రాసుకోవచ్చు అండి. దీన్ని అంటే సింపుల్ గా ఉండడం కోసం చూడండి. అంటే 2తో గుణించారు ప్రతిదానికి 6/8 రాసుకోవచ్చు. దీనికి కూడా 8 రావాలి, 4తో గుణించాలి, 4/8 అని రాసుకోవచ్చు అండి. 6/8 నుండి 5/8 తీస్తే ఎంత వస్తుందండి, 1/8 వస్తుందండి. 5/8 నుండి 4/8 తీస్తే ఎంత అంటే 1/8 వస్తుందండి. ఈ 1/8 1/8 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 1:1 వచ్చిందంటే సమాన పరిమాణంలో కలపాలండి. ఇక్కడ సమాన పరిమాణంలో ఏమున్నాయండి, ఇవే ఉన్నాయి కాబట్టి ఇదే మనకు ఆన్సర్ అవుతుందండి. అంటే ఈ మొత్తం 12 లీటర్లు కూడా సమానంగా పంచేయాలండి. సమానంగా పంచిస్తే ఏమవుతుందండి, 6 లీటర్లు 6 లీటర్లు వస్తుందండి. ఇక్కడ 6 6 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనండి. నేను ఇక్కడ మిల్క్ తీసుకున్న మిల్కే తీసుకోవాల్సిన అవసరం లేదండి. వాటర్ తీసుకున్నా మనకు అదే ఆన్సర్ వస్తుందండి. వాటర్ తీసుకుని కూడా చెక్ చేసుకోండి. ఓకేనండి. నిష్పత్తిలో మాత్రం ముందు ఏది ఉందో చూసుకోండి. నీరు ఏది ఉంది, ముందు నీరు ఉందా మిల్క్ ఉందా చూసుకోండి. ఓకేనండి. ఇక్కడ ఇది వాటర్ అండి, ఇది మిల్క్ అండి. ఇది వాటర్ అండి, మిల్క్ అండి. మిల్క్. ఇక్కడ మిల్క్ మనం తీసుకోవాలి చూసుకోండి. మిల్క్ మనం తీసుకోవాలి కాబట్టి 3/, టోటల్ అనమాట 4. ఇక్కడ 1/, టోటల్ అనమాట. అంటే 1/2 వేసాము, 3/4 వేసాము. ఇక్కడ కూడా రేషియో చూడండి. ఇది వాటర్ అండి, ఇది మిల్క్ అండి. మిల్క్ 5 కాబట్టి 5/8 తీసుకున్నామండి. ఇప్పుడు ఎలిగేషన్ అప్లై చేసాం. ఎలిగేషన్ అప్లై చేస్తే 1:1 వచ్చింది. 1:1 అంటే సమాన పరిమాణం ఉండాలంటే సమాన పరిమాణం ఇది ఒకటే ఉంది కాబట్టి ఆన్సర్ అనమాట. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 13 అండి. వన్ క్వాలిటీ ఆఫ్ వాటర్ one quality of wheat at 9.30 per kg is mixed with another quantity at a certain rate in the ratio 8:7. The mixture so formed be worth 10 per kg. What is the rate per kg the second quantity of wheat అని ఇచ్చాడండి. చూడండి ఫస్ట్ మోడల్ అనమాట ఇది. దానిలో ఒక క్వాంటిటీ మిక్స్ చేసాడండి, ఇంకేం లేదు. దాన్ని మరి సపరేట్ గా మోడల్ అని మనం ఫిక్స్ చేసుకో అవసరం లేదు. ఫస్ట్ మోడలే కానీ ఒక క్వాంటిటీ మనకి మిస్ చేశాడు. ఆ మిస్ అయింది మనం కనుక్కోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనండి. ఇప్పుడు చూడండి, మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇచ్చాడు చూడండి. కిలో 9.30 పైసలు చెప్పున ఒక గోధుమ రకము ఒక నిర్దిష్ట రేటుతో మరొక గోధుమలతో 8:7 నిష్పత్తిలో కలుపుతారండి. అలా ఏర్పడిన మిశ్రమం కిలో 10 రూపాయలు విలువైనది అయితే గోధుమ యొక్క రెండవ రకం కిలో రేటును కనుక్కోమంటండి. రెండవ రకం రేటు మనకు తెలియదండి. మొదటి రకం చూసుకున్నట్లయితే 9.30 పైసలు అండి. రెండో రకం తెలియదు కదా ఎక్స్ అండి. ఆ రెండు మిక్స్ చేస్తే 10 రూపాయలు అవుతుందండి. ఇప్పుడు ఈ రెండింటికి ఎలిగేషన్ అప్లై చేస్తే దాని యొక్క రిజల్ట్ ఎంత రావాలండి, 8:7 రావాలండి. 8:7 రావాలండి. 7 వచ్చినట్టుగా మీరు ప్లాన్ చేసుకోవాలి. ఓకేనండి.
ఇప్పుడు ఇలా ప్లాన్ చేసుకోండి ఎంత వస్తుంది చూడండి. ఇక్కడ మనం ఇక్కడ మైనస్ చేసాం అనుకోండి 9.30కి 10కి డిఫరెన్స్ చూసుకున్నట్లే 0.70 అంటే ఇక్కడ దీని నుండి ఇది మైనస్ చేసాం కదా, దీని నుండి మైనస్ చేయాలండి అంటే x - 10 అవుతుంది అనమాట. అంటే వాల్యూ మాక్సిమం 10 కంటే ఎక్కువ ఉంటుంది. అన్ని ఇక్కడ ఆప్షన్ లో కూడా 10 కంటే ఎక్కువ ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఈ రెండింటికి రేషియో ఎలా ఉంటుందంటే ఈ రెండు సమానం అనమాట. ఓకేనండి, కొద్ది కిందకి రాసుకుంటే ఇది బాగుంటుంది చూడండి. ఇక్కడ కొద్ది కిందకి రాస్తుంది 0.70 అనమాట. 0.70. ఇప్పుడు ఎలిగేషన్ అప్లై చేయండి. ఇక్కడ చూడండి రెండు కూడా అనుపాతంలో ఉన్నాయి కాబట్టి అంతిమ లబ్ధం మధ్యమ లబ్ధం సమానం చేయండి. సమానం చేస్తే ఏమవుతుంది 7 into x - 10 కాబట్టి 7x - 70 is equal to 8 into 0.70 అంటే 8 into 0.70 ఎంత అవుతుంది చూడండి. ఇక్కడ 8 7 56 కాబట్టి 5.6 అవుతుందండి. ఈ 70 పంపించండి 7x is equal to 70 plus 5.6 అంటే 75.6 అవుతుందండి. ఓకేనండి, ఇప్పుడు x వాల్యూ కావాలి. x is equal to ఏమవుతుందండి 75.6/7 అంటుంది. అంటే 7 1 7 అంటే 7 10 తీసుకోండి, ఎందుకంటే డైరెక్ట్ గా క్యాన్సిల్ అయిపోతుంది. 10.8 అవుతుందండి. 10.80 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 10.80 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, నార్మల్ మోడల్ చేసామండి. ఇది ఒక రకము, ఇది ఒక రకం అండి. ఏ రకము బి రకం అనుకుంటే మొదటి దాని యొక్క ప్రైస్ ఇచ్చాడండి, రెండో దాని యొక్క ప్రైస్ ఇవ్వలేదంటే మనం ఆ ప్రైస్ కనుక్కోవాలంటే ఆ నిష్పత్తి సమానం చేసినట్లు ఇక్కడ మనకి మాన్యువల్ గా మన నిష్పత్తి వస్తుంది, లెక్కలో ఈ నిష్పత్తి ఇచ్చాడండి. రెండు ఈక్వల్ చేసినట్లయితే మనకి ఆన్సర్ వచ్చేస్తుందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 14 అండి. టీ వర్త్ 126 per kg and 135 per kg are mixed with a third variety in the ratio 1:1:2 అండి. If the mixture is worth 153 per kg, the price of the third variety per kg will be అని ఇచ్చాడండి. ఇది కూడా మనము ఫస్ట్ మోడల్ లాగే చేసాము. దానిలో ఒక అంటే ఎలిగేషన్ కంటే ఇంకో వేరే మోడల్ లో చేసామంటే అలా చేస్తే సింపుల్ గా వస్తుందని చెప్పానండి. ఒకసారి గుర్తుపెట్టుకోండి, 1:2 నిష్పత్తిలో కిలోకు 1:1:2 అండి. అది 1:1:2 నిష్పత్తిలో కిలో 126 రూపాయలు, కిలో 135 రూపాయలు మరియు మూడో రకం టీతో కలుపుతారండి. ఈ మిశ్రమం కిలో 153 రూపాయలు విలువైనది. అయితే కిలో మూడో రకం ధర ఎంత అని అడుగుతున్నాడండి. ఇప్పుడు చూడండి, మూడు రకాలంటే నేను ఏబిసిలుగా నేను కన్సిడర్ చేసుకుంటాను. ఏబిసి అండి, మొదటి రకం 126 అండి, రెండో రకం 135 అండి, మూడో రకం ఎక్స్ అండి, తెలియదండి. ఓకేనండి, ఇప్పుడు ఏ రేషియోలో కలపాలండి 1:1:2 రేషియోలో కలపాలండి. అంటే మొదటిది ఒక కేజీ అయితే రెండోది 1 కేజీ అండి, మూడోది మాత్రం 2 కేజీలు కలపాలన్నమాట. అప్పుడు ప్రైస్ ఏమవుతుంది చూడండి, 1:126 కాబట్టి 126 అవుతుంది, 1:135 కాబట్టి 135 అవుతుంది, ప్లస్ 2x కాబట్టి 2x అవుతుందండి. ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందండి, 3 కలిపి ఎంత అండి కాస్ట్ 153 అండి. 3 కలిపి ఎన్ని కేజీలు అవుతుంది, 1 కేజీ 1 కేజీ 2 కేజీలు 2 ప్లస్ 2 4 కేజీలు అవుతుందండి, ఇంటూ 4 అనమాట. ఇప్పుడు సమానం చేయండి రెండు కూడాను. 126 ప్లస్ 135 రెండు ప్లస్ చేసినట్లయితే 200 ప్లస్ ఇది ఒక 60 అండి, 261 అవుతుందండి. 2x is equal to ఈ రెండు ఇంటూ చేయండి, 4 మూల 12 1, 4 5 20 21, 4 1 4 అండి, 4 ప్లస్ 2 అంటే 6 అండి, 612 మైనస్ ఈ రెండు మనం ప్లస్ చేసినట్లయితే 261 వస్తుందని మైనస్ చేసేయండి. మైనస్ చేస్తే ఎంత అవుతుందో చూడండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయండి, మైనస్ చేస్తే 2 - 1 అంటే 1, ఇక్కడ 1 ఉంటుంది, 1 లో 6 మైనస్ చేయాలి, ఇక్కడ 11 నుంచి 6 మైనస్ చేస్తే 5, ఇక్కడ 5 ఉంటుంది, 5 - 2 అంటే 3 అండి, 351 వచ్చిందండి. 2x is equal to 351 అయితే x is equal to ఏమవుతుంది, మన ఎక్సే కావాలి, ఇది కావాలి మనకి, మూడవ రకం ధర కావాలండి. x is equal to ఎంత అండి 351/2 అండి, 2 తో డివిజన్ 2 1లో 2 అండి, ఇంకా మనకి 15 ఉంటుంది, 2 7 అండి, నెక్స్ట్ ఇంకా మనకి ఎంత ఉంటుంది 11 ఉంటుంది, 2 5 అండి, మళ్ళీ ఇంకా 1 మిగిలిపోతుంది కాబట్టి 5 0 అంటే 175.50 అంటే బి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ ప్రాసెస్ లో మనం చేసుకున్నట్లయితే సింపుల్ గా ఉంటుందండి. ఇంకా ఎలిగేషన్ అప్లై చేసుకుని కూడా చేయొచ్చు. ఎలిగేషన్ కొద్దిగా టైం వేస్ట్ అవుతుంది. ఎలిగేషన్ ఎలా చేయాలంటే ఇక్కడ 1:1 కాబట్టి ఈ రెండు కలిపి మనము ఒకే ఐటమ్ గా తీసుకోండి. ఒకే ఐటమ్ గా తీసుకుంటే దీని యొక్క యావరేజ్ కాస్ట్ తీసుకోవాలండి. ఈ రెండింటికి యావరేజ్ కనుక్కొని యావరేజ్ కాస్ట్ తీసుకోవాలండి. తీసుకొని మరొకసారి యావరేజ్ కాస్ట్ ఇక్కడ ఎక్స్, ఈ మిక్సర్ యొక్క కాస్ట్ 153, ఇలా ఈ మూడింటికి ఎలిగేషన్ మనం అప్లై చేసి చేయొచ్చు అనమాట. అయితే మనకి టైం వేస్ట్ అవుతుందండి. యావరేజ్ కాస్ట్ కనుక్కోవాలి కాబట్టి దీనికి యావరేజ్ కనుక్కుంటే మనకి మాక్సిమం పాయింట్ లో వస్తుందండి, ఎందుకంటే ఇక్కడ బేస్ సంఖ్య ఉంది కాబట్టి పాయింట్ లో వస్తుందండి. అంతా కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటుంది, ఇలా అవసరం లేదంటే ఇలా సింపుల్ గా అర్థమైపోతుంది కాబట్టి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కూడా ఇది అర్థమవుతుంది కాబట్టి ఈ విధంగా నేను చేస్తున్నాను అనమాట. ఓకే,
నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 15 అండి. క్వశ్చన్ నెంబర్ 15, ఏ జార్ ఫుల్ ఆఫ్ విస్కీ కంటైన్స్ 40% ఆల్కహాల్. ఏ పార్ట్ ఆఫ్ దిస్ విస్కీ ఈజ్ రీప్లేస్డ్ బై అనదర్ containing 90% alcohol, and now the percentage of alcohol was found to be 26%. ది క్వాంటిటీ ఆఫ్ విస్కీ రీప్లేస్డ్ ఈజ్ అని ఇచ్చారండి. చూడండి, ఇక్కడ విస్కీ నిండిన కూజాలో 40% ఆల్కహాల్ ఉందండి. ఈ విస్కీలో కొంత భాగాన్ని 19% ఆల్కహాల్ తో కలిపి ఇప్పుడు ఆల్కహాల్ శాతం 26%గా ఉందండి. అయితే భర్తీ చేసిన విస్కీ పరిమాణం ఎంత అడుగుతుంది అంటే మార్చిన పరిమాణం. ఇక్కడ చూడండి, ఒక దానిలో చూసుకున్నట్లయితే ఎంత ఉందండి, 40% ఉందండి. ఓకేనండి, ఒక దానిలో చూసుకున్నట్లయితే ఎంత ఉందండి, విస్కీ 40% ఉందండి. ఇంకో దానిలో ఎంత ఉందంటే 19% ఉందండి. చూడండి, ఇక్కడ మీకు కొద్ది కన్ఫ్యూజ్ అవుతారండి. ఇక్కడ విస్కీ నిండిన కూజాలో 40% ఆల్కహాల్ ఉందండి. ఈ విస్కీలో కొంత భాగాన్ని అంటే 40%లో కొంత భాగాన్ని అంటే తగ్గిపోతుంది అనుకుంటారండి. మనం అందులో ఒక డ్రాప్ తీసుకున్నా, మొత్తం తీసుకున్నా అందులో ఎంత ఉంటుందంటే 40% ఆల్కహాల్ ఉంటుందండి. అంటే కొంత భాగం తీసుకున్నా, ఫుల్గా తీసుకున్నా, సగం తీసుకున్నా, 3/4 తీసుకున్నా అందులో 40% ఆల్కహాల్ ఉంటుందండి. ఇక్కడ 40% తీసుకున్నాం, మరొక దానిలో 19% ఆల్కహాల్ ఉంది. రెండు కలిపామండి. ఈ రెండు కలిపితే ఎంత వచ్చిందంటే 26% ఆల్కహాల్ వచ్చిందండి. అంటే ఏ నిష్పత్తిలో కలపాలో చూడండి. ఇక్కడ ఈ రెండింటికి మనము ఎలిగేషన్ అప్లై చేసినట్లయితే 40కి 26కి డిఫరెన్స్ చేస్తే 14 వస్తుందండి. 26కి 19కి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 7 వస్తుంది అనుకుంటా. 7 వస్తుందండి. 7 1 7 2 అండి. అంటే 1:2 రేషియోలో కలపాలండి. కానీ ఇక్కడ భర్తీ చేసిన విస్కీ పరిమాణం ఎంత అడుగుతుంది. భర్తీ చేసిన విస్కీ పరిమాణం కావాలి కాబట్టి అంటే ఏం చేసామండి, ఇప్పుడు ఇందులో కొంత భాగాన్ని మనం తీసుకొని ఫస్ట్ విస్కీతో నిండిన కూజాలో కొంత భాగాన్ని తీసుకొని దాని ప్లేసులో అంటే ఇంకా మిగిలిన ఉంటుంది కదండి, ఆ మిగిలిన దానిలో 90% కలిపాం కాబట్టి భర్తీ చేసింది ఇది అవుతుందండి. కాబట్టి ఎంత అంటే మొత్తం 3 భాగాల్లో 2 భాగాలు కాబట్టి భర్తీ చేసింది ఎంత అంటే 2/3 వంతు అండి. భర్తీ చేసింది ఎంత అంటే 2/3 వంతు బి ఆప్షన్ అవుతుందండి. ఓకేనండి, మొదటిది ఫుల్ గా ఉండేదండి. చూడండి, విస్కీ నిండిన కూజాలో నిండినట్టు ఫుల్ గా ఉందండి. అంతలో కొంత భాగాన్ని మనం ఉపయోగించామండి. అంటే కొంత భాగాన్ని బయటకు తొలగించామండి. ఆ ప్లేస్ లో 19% ఉన్న ఆల్కహాల్ అందులో కలిపామండి. అంటే కలిపింది ఇదే కదండి, ఇక్కడ భర్తీ చేసింది ఇదే కాబట్టి 2/3 భాగం అంటే 2/3 వంతు మాత్రం అందులో కలిపామన్నమాట. కలపడం వలన 26% ఆల్కహాల్ పొందబడిందండి. ఓకేనండి, ఇది చూడండి, ఇది ఒక డిఫరెంట్ అనమాట. అందులోనే సేమ్ మన క్వశ్చన్స్ అనేప్పుడు కొద్దిగా డిఫరెంట్ అంటే హార్డ్ లెవెల్కి వెళ్తున్నాడు అనమాట. హార్డ్ లెవెల్ ఎన్నో సరే మనం ఒకసారి అర్థం చేసుకొని చేయగలగాలి. అందుకే మీ క్వశ్చన్ నీట్ గా అర్థమైనట్టు చెప్తూ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. కొద్దిగా గుర్తుంచుకొని ప్రయత్నించండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 17 అండి. ఏ కంటైనర్ కంటైన్స్ 40 liters of milk. From this container 4 liters of milk was taken out and replaced by water. This process was repeated further 2 times. How much milk is now contained by the container అని అడిగాడండి. మనము ఆల్రెడీ ఇటువంటి క్వశ్చన్ అనేది రేషియో అండ్ ప్రాపోర్షన్ లో చెప్పడం జరిగిందండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్ చెప్పడం జరిగింది. ఆ మ్యాటర్ లో మనం చేద్దాం. ఒక కంటైనర్ లో 40 లీటర్ల పాలు ఉంటాయండి. ఈ కంటైనర్ నుండి 4 లీటర్ల పాలను బయటకు తీసి నీరు పోసారనమాట, చేశారు. ఈ ప్రక్రియ మరో 2 సార్లు పునరావృతమైందండి. అయితే కంటైనర్లు ఇప్పుడు పాలు ఎన్ని ఉన్నాయి కావాలి మనకి, ఎంత పాలు ఉన్నాయో మనకి కావాలండి. చూడండి, మొదట 40 లీటర్లు ఉండేదండి. 40 నుండి బయటకు తీస్తామండి. ఎంత అంటే 4 లీటర్లు బయటకు తీసి ఎంత ఉంటుంది, 36 లీటర్లు ఉంటుంది. అంటే 36/40గా తీసుకోండి. అలాంటి మరొక 2 సార్లు కాబట్టి మళ్ళీ 36/40 అండి. మళ్ళీ 36/40 అండి. ఈ 40 క్యాన్సిల్ అయిపోయిందండి. మిగిలిన మనం చూడాలి, ఆన్సర్ మనం చేయగలండి. అయితే ఆన్సర్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ మనకి బయలులో చూసుకున్నట్లయితే 2 జీరోలు ఉన్నాయి కాబట్టి మనకి మాక్సిమం పాయింట్ తర్వాత 2 నెంబర్స్ వచ్చే అవకాశం మనకు కనిపిస్తుందండి. మరి 2 నెంబర్స్ వస్తున్నాయి, తర్వాత అక్కడ అన్ని 6 ఉన్నాయి కాబట్టి చివరిలో మనకి 6 వచ్చే అవకాశం ఉంది కాబట్టి మాక్సిమం మనకు ఆన్సర్ ఇది కానీ అయ్యే అవకాశం ఉందండి. ఒకసారి చెక్ చేద్దాం. లేదా డీసమ్ మనం చూసుకున్నట్లయితే డీసమ్ చూడండి, 7 2 ఇది 9 1 6 ఇది కూడా డీసమ్ మనకి 0 అయిపోతుంది. 2 డీసమ్ 0 అయిపోతుంది కాబట్టి రెండింటిలో ఇది గుర్తుపట్టలేకపోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా మనం ప్రాసెస్ ప్రకారం చేయవలసి ఉంటుంది. చేయండి. ఇక్కడ చూడండి, 4 10s అండి, 4 తో 4 9s అండి, 4 తో 4 10s అండి, 4 తో 4 9s అండి. ఇంకా మనం ఏమైనా క్యాన్సిల్ చేయగలం చూడండి, 2 తో 2 5s 2 తో 2 5s అండి, అంటే 2 2లు అయ్యాయి కాబట్టి మళ్ళీ 4 తో 4 9s అండి. 9 × 9 × 9 అండి, అంటే ఎంత అవుతుందండి, 729 అవుతుందండి. 729/25 అనమాట. 25 తో డివిజన్ చేయండి. 25 తో డివిజన్ చేస్తే 25 తో 25 2s అండి 50,
50 అంటే ఎంత ఉంటుందండి 229 ఉంటుందండి. నైన్స్ అండి 225. 225 అంటే ఇంకెంత ఉంటుందండి మనకి 4 ఉంటుందండి. 4 అంటే మరి 1 పడుతుందండి. అంటే 29.1 వచ్చింది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. అంటే 16 కరెక్ట్ ఆన్సర్ అండి. ఒకసారి చెక్ చేసుకోండి డివిజన్ మీరు కరెక్ట్ గా చేయగలిగితే. లేదు ఇక్కడ డివిజన్ కరెక్ట్ గా లేదనుకుంటే ఇక్కడ మనము ఇది కట్ చేయకుండా వదిలేసాం అనుకోండి. కట్ చేయకుండా వదిలేస్తే ఏమవుతుంది చూడండి 9 into 9 into 36 ఉంటుందండి. 36 బై ఇక్కడ 10 into 10 అంటే 100 అనమాట. ఇది సింపుల్ గా ఉంటుంది ఇంకా మీకు చేయాలనుకుంటే. అంటే 81 into 36 అండి. బై 100 కాబట్టి పాయింట్ 2 నెంబర్స్ వచ్చేస్తాయి. చూడండి 6 1 6 అండి. నెక్స్ట్ 6 8 అండి. 6 8 ఎంత అండి 48. 48 వేసేయండి. 3 1 3 అండి 24 అండి. కలపండి 6 1 9 2 అండి. అంటే 2916 వచ్చిందండి. బై 100 కాబట్టి మనకి ఏమొస్తుందండి పాయింట్ పెట్టుకోవచ్చు అనమాట. అంటే చూడండి ఇక్కడ మీకు ఇది కష్టం అనిపించింది అనుకోండి ఇలా చేసుకోండి. ఓకేనండి. ఈ విధంగా మన ఆన్సర్ వస్తుంది అనమాట. చాలా సింపుల్ అండి. అయితే ఈ ప్రాసెస్ ఎలా వచ్చిందో మనకి రేషనల్ ప్రాపర్టీస్ చెప్పడం జరిగింది కాబట్టి రేషనల్ ప్రాపర్టీస్ లాస్ట్ క్వశ్చన్స్ చూడండి. లాస్ట్ 2 వీడియోస్ లో మీకు కనిపిస్తుంది ఇది. చెక్ చేసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి. షార్ట్ కట్ టెక్నిక్ అనమాట ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. 8 liters are drawn from a cask full of wine and is then filled with water. This operation is performed 3 more times. The ratio of the quantity of wine now left in cask to that of water is 16:65. How much wine did the cask hold originally అని ఇచ్చాడండి. చూడండి ఇక్కడ వైన్ నిండిన పేటిక నుండి 8 లీటర్లు తీయబడి తరువాత నీటితో నింపుతారండి. ఈ ఆపరేషన్ మరో 3 సార్లు జరుగుతుంది. ఇప్పుడు పేటికలో మిగిలి ఉన్న వైన్ యొక్క పరిమాణము నీటికి నిష్పత్తి చూసుకున్నట్లయితే 16:65 అండి. అయితే కాస్క్ వాస్తవానికి ఎంత వైన్ కలిగి ఉందని అడుగుతున్నాండి. కాస్క్ అనేది వాస్తవానికి ఎంత వైన్ కలిగి ఉందని అంటుండండి. ఎంత వైనో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందామండి. అందులో 8 లీటర్లు బయటకు తీసేస్తామండి. 8 లీటర్లు బయటకు తీస్తే ఏమవుతుందండి ఎక్స్ మైనస్ 8 అవుతుంది. ఇక మిగిలిన చూసి ఎక్స్ మైనస్ 8 బై ఎక్స్ అనమాట. అలా మనకి ఎన్నిసార్లు వస్తుందండి 4 టైమ్స్ వస్తుంది కాబట్టి ఓల్ టు ది పవర్ ఆఫ్ 4 గా మనం తీసుకోవచ్చండి. ఓల్ టు ది పవర్ ఆఫ్ 4 గా తీసుకోవచ్చండి. ఇది మనకి దేనికి సంబంధించిందండి ఆ పేటికలో ఉన్న వైన్ పరిమాణం అండి. కానీ ఇక్కడ మనకి చూడండి ఇప్పుడు పేటికలో మిగిలి ఉన్న వైన్ పరిమాణానికి నీటికి మన నిష్పత్తి ఎంత ఇచ్చాడండి 16:65 ఇచ్చాడండి. 16:65 అంటే ఇది వైన్ అండి, ఇది వాటర్ అండి. అంటే నీరు. ఇది వైన్ వాటర్ ఒకేలా ఉంది కాబట్టి ఇది నీరు అండి, ఇది వాటర్ అండి. అంటే చూడండి మొత్తం ఎంత అండి ఇది 16 + 65 81 లీటర్ అండి. 81 లీటర్లో 16 లీటర్లు వైన్ ఉందండి. 16 లీటర్లు వైన్ ఉంది. అంటే వైన్ యొక్క ఫ్రాక్షన్ కావాలనుకుంటే ఏం చేస్తామంటే ఓన్లీ వైన్ యొక్క ఫ్రాక్షన్ కావాలంటే 16/81 రాసుకోవచ్చండి. 16/81 రావాలి. ఏంటంటే ఓన్లీ వైన్ అండి. మొత్తం లీటర్లు చూసుకున్నట్టు ఎంతండి ఎక్స్ లీటర్లు అంటే వైన్ బై మొత్తము ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 16/81 అవుతుందండి. సరిపోయిందో లేదు మీకు ఒకసారి అర్థమైందో లేదు చూసుకోండి ఒకసారి. వైన్ కి నీటికి నిష్పత్తి 16:65 అండి. వైన్ యొక్క పార్ట్ మనకు కావాలి. వైన్ యొక్క పార్ట్ కావాలంటే 16/81 రాసుకుంటామండి. ఇక్కడ మనకి ఏమొచ్చిందండి ఓన్లీ వైన్ వచ్చిందండి. ఇది ఇంతకు ముందు మనం లెక్క చేసినప్పుడు ఏమొచ్చిందండి ఓన్లీ వైన్. అక్కడ మనకి ఏమొచ్చిందండి పాల ఓన్లీ మనకేంటి మిల్క్ కాబట్టి మిల్క్ వచ్చిందండి. ఓన్లీ చూడండి ఇదంతా చేస్తే ఏమొచ్చింది మిల్క్ వచ్చింది డైరెక్ట్ గా. మనకి ఇక్కడ ఆ మిల్క్ మనకి రేషియో రూపంలో ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేసామంటే బై టోటల్ వేసుకున్నామండి. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా బై ఏమొచ్చింది టోటల్ చూడండి. ఇక్కడ కూడా బై టోటల్ వేసుకున్నాం. ఆ టోటల్ ఎందుకు వేసామంటే ఎక్స్ క్యాన్సిల్ అయిపోవడం కోసం అండి. ఈ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలింది మనకి ఎక్స్ మైనస్ 8/x ఓల్ టు ది పవర్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ దీన్ని మనము 2 to the power of 4 by 3 to the power of 4 అని రాసుకోవచ్చు అండి. 2/3 ఓల్ టు ది పవర్ ఆఫ్ 4 అండి. ఈ 4 క్యాన్సిల్ అయిపోయిందండి. ఎక్స్ తో ఎక్స్ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది 1 అవుతుందండి. -8/x అండి ఈజ్ ఈక్వల్ టు 2/3. ఓకేనండి. ఇప్పుడు 8/x పంపించండి 2/3 పంపించారు ఏమవుతుందండి 8/x పంపించిస్తే 8/x ఇలా ఉంచండి. ఈ 2/3 వచ్చేస్తుంది ఇక్కడ 1 - 2/3 అండి. 1 - 2/3 అంటే ఎంత అవుతుందండి 1/3 అయిపోతుందండి. ఎందుకంటే 3 ఎక్కడికి వెళ్తుంది 3 - 2 అంటే 1/3 ఉంది. అంటే ఏమొచ్చింది చూడండి ఇక్కడ రాస్తాను చూడండి. మనకు ప్లేస్ సరిపోవట్లేదు అటు ఇటు అవుతుంది ఎగ్జాక్ట్ గా. మీరు నోట్స్ రాసుకున్నప్పుడు క్లారిటీగా రాసుకోండి. 8/x ఈజ్ ఈక్వల్ టు 1/3 వచ్చిందండి. ఇప్పుడు మీరు క్లాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నారు అనుకోండి. చేస్తే ఏమవుతుంది 8 × 3 అంటే 24 x × 1 అంటే x అండి. అంటే ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 24 లీటర్స్ అవుతుందండి. x ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందండి 24 లీటర్స్ అండి. అంటే 24 లీటర్స్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే చూడండి ఇక్కడ నీటికి కాస్క్ ఇచ్చాడు. అయితే వాస్తవానికి ఎంత వైన్ కలిగి ఉందండి అంటే మొదట్లో ఎంత వైన్ కలిగి ఉందండి 24 లీటర్లు కలిగి ఉందండి.
కాబట్టి మనకి ఆన్సర్ అలా వచ్చింది అనమాట. ఓకే అండి. అయితే దీన్ని ఆప్షన్ త్రూ చేయొచ్చు అంటే ఆప్షన్ త్రూ చేయొచ్చు అండి. ఆప్షన్ త్రూ కొద్దిగా మీకు ప్రాసెస్ ఎక్కువైపోతుందండి. కొద్దిగా కష్టమైపోతుంది కాబట్టి ఆప్షన్ త్రూ నేను చేయట్లేదు. ఓన్లీ నార్మల్ ప్రాసెస్‌లో చెప్పడం జరిగింది. ఆప్షన్ త్రూ క్లిక్ చేయొచ్చు అంటే 18 ఇంటూ 18 మైనస్ 8 అంటే ఎంత? 10/18 అలా 10/18 4 సార్లు వేయాలన్నమాట. 4 సార్లు వేసినప్పుడు చూడండి 18 అంటే మనకు 9 అండి. అన్ని 9 అంటే మనకి డీసమ్ మనకి 0 రావాలి కాబట్టి 0 ఆప్షన్‌లో లేదండి చూడండి. 16 అంటే 0 అవ్వట్లేదండి. కాబట్టి అది ఆన్సర్ కాదని ఫిక్స్ అయిపోవచ్చు. అయితే అందరికీ అది అర్థం కాదు కాబట్టి ఇది మనకు సింపుల్ గా ఉంది కాబట్టి ఈ విధంగా నేను చెప్పడం జరిగింది. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 19 అండి. మళ్ళీ 18 ఉందా? రెండు సార్లు 18 వచ్చింది. ఓకేనండి. క్వశ్చన్ నెంబర్ 19 చూడండి. ఏ క్యాన్ కంటైన్స్ ఏ మిక్చర్ ఆఫ్ two liquids A and B in the ratio 7:5. When 9 liters of mixture are drawn off, the can is filled with B. The ratio of A and B becomes 7:9. How many liters of liquid A was contained by the can initially? ఒక పాత్రలో ఏ మరియు బి అనే రెండు ద్రవాలు 7:5 నిష్పత్తిలో మిశ్రమాన్ని కలిగి ఉంటుంది. 9 లీటర్ల మిశ్రమాన్ని తీసివేసి ఆ డబ్బాలో బితో నింపినప్పుడు ఏ మరియు బి నిష్పత్తి 7:9 అవుతుందట. ఇది ఎన్ని లీటర్ల ద్రవం ఏ ప్రారంభంలో కలిగి ఉంది అని అడుగుతున్నాడండి. మరొకసారి చూడండి. ఒక పాత్ర ఏ మరియు బి అనే రెండు ద్రవాలు 7:5 నిష్పత్తిలో కలిగి ఉన్నాయండి. 9 లీటర్ల మిశ్రమాన్ని తీసివేసిన దేని నుండి అండి? ఇక్కడ మనం చూడండి. వెన్ 9 లీటర్స్ ఆఫ్ మిక్సర్ ఆర్ డ్రాన్ ఆఫ్ ది క్యాన్ ఈస్ ఫిల్డ్ విత్ బి. వచ్చిన మన క్లారిటీ మీరు అర్థం చేసుకున్నట్లయితే చూడండి ఇక్కడ ఒక పాత్రలో ఏ బి అనే ద్రవాలు 7:5 నిష్పత్తులు ఉన్నాయండి. మనకు కావాల్సింది ఏంటంటే ఎన్ని లీటర్ల ద్రవం ఏ ప్రారంభంలో ఉండేది. ప్రారంభంలో ఏ ఎంత ఉన్నదండి? 7 ఉంది కాబట్టి 7 టేబుల్ తో పోయేదే మనకు ఆన్సర్ అవుతుందండి. 7 టేబుల్ ఏది పోతుంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. పోనీ మన ఇక్కడ ఆప్షన్ త్రూ కాదు నార్మల్ గా చేయాలనుకుంటే ఇది ఏ బి అనే క్వాంటిటీస్ అండి. ఇందులో 7x గా తీసుకోవచ్చు, ఇందులో 5x గా తీసుకోవచ్చు అండి. 9 లీటర్ల మిశ్రమాన్ని తీసివేసి అంటే 9 లీటర్లు ఇందులో బయట తీసేయాలండి. అంటే ఏ కొంత పోతుంది, బి కూడా కొంత పోతుంది. ఎంత పోతుందో చూద్దామండి. తీసివేసి ఆ డబ్బా బితో నింపబడుతుందండి. బితో చూడండి ఇక్కడ బితో నిండినప్పుడు అంటే చూడండి అక్కడ 9 లీటర్లు తీసేసి ఆ 9 లీటర్లు ఎక్కడ కలుస్తుందండి? బిలో కలిసిపోతుందండి. అవునా కదా? ఎందుకంటే బితో కలుపుతున్నాడు అంటే బి 9 లీటర్లు కలిసిపోతుంది అనమాట. అప్పుడు ఏ మరియు బిల నిష్పత్తి ఎంత అంటే 7:9 అండి. ఇప్పుడు మొదటి దానిలో చూసుకున్నట్లయితే ఇక్కడ 7:5 ఉందండి. కానీ ఇక్కడ మనకి బయటికి కొంత వెళ్ళిపోయి మళ్ళీ ఏమవుతుందండి? బి వస్తున్నాడు అంటే బి కలుస్తుందండి. కలిసినప్పుడు మనకి రేషియో చూసుకున్నట్లయితే 7:9 అండి. ఒకసారి చూడండి మీకు అర్థమైనట్లు నేను క్లారిటీగా చెప్తాను. 7x ఉందండి. దీనిలో నుంచి 9 లీటర్లు బయటికి పోవాలి. 9 లీటర్లు పోయినప్పుడు ఏ అనే ద్రవం కొంత పోతుంది, బి అనే ద్రవం కూడా కొంత పోతుందండి. మరి ఎంత పోతుందో చూద్దాం మనం. మొత్తం ఏంటంటే 12 భాగాలు చేసుకోవాలండి. ఈ 9 లీటర్లను కూడాను మనం 12 భాగాలు చేసుకోవాలండి. ఆ 12 భాగాల్లో 7 భాగాలు పోతుంది అనమాట. ఇంటూ 7 అనమాట. అంటే 9x ఇంటూ అంటే ఇందులో పోతుంది కాబట్టి మైనస్ చేసేద్దామండి. 9x మైనస్ అందులో 9/12 ఇంటూ 7 బాగా పోతుంది కదా. సింపుల్ గా 7/12 ఇంటూ 9 అని రాసుకోవచ్చు. ఎందుకంటే 9 లీటర్లని ఎన్ని భాగాలు చేయాలంటే 7 + 5 అంటే 12 భాగాలు చేయాలండి. అంటే 9/12 ఇంటూ 7 అండి. ఇంటూ 7 ఇది బయటకి వెళ్ళిపోతుందండి. ఓకేనండి. ఇది బయటకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ బయటకి ఏం వెళ్ళిపోతుంది చూడండి. 5x మైనస్ 9/12 ఇంటూ 5 భాగాలు వెళ్ళిపోతుంది కదా. ఇంటూ 15 ఇంటూ 5 అనమాట. ఓకే. ఇది బయటకి వెళ్ళిపోతుందండి. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే మనము బితో నింపాలన్నమాట. బి అనేది 9 లీటర్లు యాడ్ అవుతుందండి. బి అనేది 9 లీటర్లు యాడ్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటికి రేషియో చూసుకున్నట్లయితే ఎంత ఉండాలంటే 7:9 ఉండాలండి. మీకు అర్థమైంది అనుకుంటాను నేను. మొదట 7x 5x ఉండేదండి. అందులో 9 లీటర్లు బయటికి పోవాలంటే 9 లీటర్లు కూడా ఇదే రేషియోలో పంచాలండి. 9 లీటర్లు వెళ్ళినప్పుడు ఏ అనే ద్రవం కొంత బయటకి వెళ్ళిపోతుంది, బి అనే ద్రవం కూడా కొంత బయటకి వెళ్ళిపోతుందండి. ఏ అనే ద్రవం ఎంత వెళ్తుందంటే 9/12 ఇంటూ 7 వెళ్ళిపోతుంది. ఇక్కడ 9/12 ఇంటూ 7 అని రాసుకోవాలి. 7 ఎక్స్ అని రాసుకోవాలి. ఓకే. 7 అంటే 7 భాగాలు కాబట్టి 7 వేసామండి. నిష్పత్తి ఉంది కూడా క్యాన్సిల్ అయిపోతుంది ప్రాబ్లం. 5x మైనస్ 9/12 ఇంటూ 5 అండి. 5 భాగాలు వెళ్ళిపోతుంది కాబట్టి ప్లస్ 9 అనమాట. ఎందుకు 9 అండి? బి అనే ద్రవంతో నింపుతున్నాడు అండి. 9 మొత్తం 9 లీటర్లు ఈ రెండింటి నుండి తీసాము. కానీ ఏంటంటే ఓన్లీ బి అనేది కలుపుతున్నాం దీనికి కాబట్టి ప్లస్ 9 అండి. ఓకేనండి. ఇప్పుడు చూడండి
3తో 3 మూడులు అండి, 3తో 3 నాలుగులు అండి. ఇక్కడ కూడా 3తో 3 మూడుల, 3తో 4 4 ఇంటూ 7 అంటే ఎంత అవుతుంది? 28 అవుతుందండి. 28 ఎక్స్ మైనస్ 3 7 21 అండి. 21/4 అనమాట. ఈస్టు 5 4 20 అండి. 20 ఎక్స్ మైనస్ 3 5 15 అండి. 15/4 అండి. ఓకే అండి. ఈ 4 క్యాన్సిల్ అయిపోతుందండి. ఈజ్ ఈక్వల్ టు 7:9 అండి. ఇప్పుడు రెండు ఈక్వల్ చేసండి. రెండు ఈక్వల్ అంతిమ లబ్ధం మధ్యమ లబ్ధం చేయొచ్చు, లేదా భిన్న రూపంలో రాసుకోవచ్చు అండి. అంతిమ లబ్ధం మధ్యమ లబ్ధం చేసండి. ఈ రెండు ఇంటూ చేయాలండి. ఈ రెండు ఇంటూ చేయాలి. ఇప్పుడు చూడండి 9 ఇంకా క్యాన్సిల్ అయితే చేయొచ్చు. క్యాన్సిల్ అవ్వ కదా, అవ్వలేమండి, అవ్వకండి, ప్రాబ్లం లేదు. ఇప్పుడు చూడండి 2 ఇంటూ చేయండి. 2 ఇంటూ చేస్తే ఏమవుతుంది చూడండి ఇక్కడ 9 ఇంటూ 28 చేయండి. 9 ఇక్కడ ఎక్స్టెన్షన్ 9 8 72 అండి. 7 9 2 18 18 ప్లస్ 7 అండి. 18 ప్లస్ 7 అంటే 25 అవుతుంది. 252 ఎక్స్ అవుతుంది అనమాట. మైనస్ 21 అంటే 9 అండి. 9 1 9 9 2 అంటే 189 అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ 7 అంటే 140 ఎక్స్ అవుతుందండి. 15 ఇంటూ 7 అంటే 105 అవుతుందండి. 15 15 సారీ అండి, ఇక్కడ 9 ఉండిపోయిందండి. ఇంకా నేను ఇక్కడ ప్లస్ చేయలేదు. 9 ప్లస్ ఇక్కడ బయలు 1 4 కాడ 36 ప్లస్ అవుతుందండి. ప్లస్ 36 అనమాట. ప్లస్ 36 అండి. ఈ 36 ప్లస్ చేస్తే ఎంత అవుతుందండి? మరొక స్టెప్ ఎక్స్ట్రా రాసుకోవాలి. లేదంటే ఇక్కడ బ్లూ కలర్ రెండు నేను సాల్వ్ చేసి పెట్టేస్తానండి. ఎందుకంటే మనకి వాల్యూ తక్కువ వస్తుంది. ఇక్కడ చూడండి, ఎందుకంటే 9 ప్లస్ చేయాలి కదండి. ఈ 4 ఇక్కడ బైలో 1 ఉంది కాబట్టి ఎల్సిఎం చేసాము. మనకి 4 5 20 తీసుకున్నామండి. ఇక్కడ కూడా మాక్సిమం ఏమవుతుంది? 4 9 36 అవుతుంది. ఇక్కడ -15 ప్లస్ 36 అండి. ఇందులో 15 పోతే ఎంత ఉంటుంది? 21 ఉంటుందండి. ఇక్కడ ఎంత ఉంటుందండి? 21 ఉంటుంది. 21 ఇంటూ 7 చేయాలి. అప్పుడు ఏమవుతుందండి? 7 1 7 అంటే 7 2 14 147 అవుతుందండి. ఎంత అవుతుంది? 147. ఇప్పుడు 140x తీసుకొచ్చండి. 252x మైనస్ 140x ఇజ్ ఈక్వల్ టు మైనస్ 147 కాదు, ఇక్కడ ప్లస్ 147, ఎందుకంటే ప్లస్ వాల్యూ అయిపోతుందండి. ఇది పెద్దది కాబట్టి ప్లస్ 147 ప్లస్ ఈ 189 ఇటు మైనస్ ఉంది, ఇటు వస్తే ఏమవుతుందండి? ప్లస్ అయిపోతుంది, 189 అవుతుందండి. ఇప్పుడు చూడండి, రెండు మైనస్ చేయండి. 2 నుంచి 0 మైనస్ చేస్తే 2 అండి, 2x గా తీసుకోండి. 5 నుంచి 4 మైనస్ చేస్తే 1 అండి. 2 నుంచి 1 మైనస్ 1 అండి. 112x ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు ప్లస్ చేయండి. 9 ప్లస్ 7 అండి, అంటే 16 అండి. 1 నెక్స్ట్ 16 అంటే 1 9 ప్లస్ 4 అండి. 9 ప్లస్ 4 అంటే 13 అండి. 1 3 అండి, అంటే 336 వస్తుందండి. ఇప్పుడు దేర్ ఫోర్ ఏమవుతుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 336/112 అండి. 112 1 112 3 అండి, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమైందండి? 3 అయ్యిందండి. మనకి ఏమడిగాడండి? ఎన్ని లీటర్ల ద్రవము ఏ ప్రారంభంలో కలిగి ఉండేది? ఏ ప్రారంభంలో ఎంత కలిగి ఉందండి? 7x కాబట్టి 7 ఇంటూ 3 అనమాట. 7 ఇంటూ 3 అంటే ఎంత అవుతుంది? 21 అవుతుంది. 21 ఇస్ కరెక్ట్ ఆన్సర్. చూడండి, ఆప్షన్ త్రూ చేస్తే మనకి ఏ లెక్క అవసరం లేదండి. సింపుల్ గా మనకు ఆన్సర్ వచ్చిందండి. ఆప్షన్ త్రూ కాకుండా ప్రాసెస్ చేస్తే మాత్రం ఎంత టైం పడుతుందండి. ఓకేనండి, అర్థమైంది అనుకుంటాను నీట్ గా. ఇక్కడ క్యాలిక్యులేషన్ పార్ట్ మాత్రం నేను అంతా కూడా ఒకే స్టెప్ లో వేసాను కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ ఒక్క స్టెప్ వేయగలిగితే మీకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఓకేనండి, ఒక్క స్టెప్ నీట్ గా వేయగలగాలి. ఓకేనండి, ఇక్కడ క్యాలిక్యులేషన్ చూసుకోండి. 21 అంటే 21 కి ప్లస్ చేసినట్లయితే ఇక్కడ మనకి ప్లస్ 147 వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 20 అండి. ఏ వెసల్ ఈజ్ ఫిల్డ్ విత్ లిక్విడ్ 3 parts ఆఫ్ విచ్ ఆర్ వాటర్ అండ్ 5 parts syrup. How much of the mixture must be drawn off and replaced with water so that the mixture may be of water and of syrup? ఒక పాత్ర ద్రవంతో నిండి ఉంటుంది. వీటిలో 3 భాగాలు నీరు మరియు 5 భాగాలు సిరప్ అండి. మిశ్రమం సగం నీరు మరియు సగం సిరప్ పొందడానికి మిశ్రమాన్ని ఎంత వరకు నీటితో భర్తీ చేయాలి? ఇక్కడ చూడండి, సేమ్ క్వశ్చన్ అంటే 19 క్వశ్చన్ ఎలా ఉందో అలాగే ఉంది. కానీ ఇక్కడ మనకేమి ఇచ్చిన పాత్రలో ద్రవం నిండి ఉందండి. దానిలో 3 భాగాలు నీరు 5 భాగాలు సిరప్ ఉందండి. 3 భాగాలు నీరు 5 భాగాలు సిరప్ అండి. 3 5 అంటే ఇక్కడ చూడండి, వాటర్ మిల్క్ చూసుకున్న సిరప్ కదా, ఎస్ అనమాట. వాటర్ చూసుకున్నట్లయితే 3 భాగాలండి, సిరప్ తీసుకున్నట్లే 5 భాగాలు ఉందండి. అంటే మీరు సింపుల్ గా ఇది 3 లీటర్లు ఉందనుకుందాము, ఇది 5 లీటర్లు ఉందనుకుందాం అండి. అంటే మొత్తం 8 లీటర్ల మిశ్రమంలో 3 లీటర్లు వాటర్ ఉందంటే 5 లీటర్ల సిరప్ ఉందనుకుందాము. ఇప్పుడు ఈ మిశ్రమం ఏమవ్వాలంటే సగం నీరు సగం సిరప్ పొందడానికి మిశ్రమాన్ని ఎంతవరకు తీసి నీటితో భర్తీ చేయాలంటుండండి. ఇందులో ఎంత తీసివేసి నీటితో కలపాలని అడుగుతుండండి. రెండు సమానం అవ్వాలి. సమానం అవ్వాలంటే ఎలా కలపాలి అంటే ఏమవ్వాలండి?
ఇందులో నుంచి ఒకటి మైనస్ అయిపోవాలండి, ఇందులోకి ఒకటి ప్లస్ అవ్వాలండి. కానీ ఏంటంటే మనం తీసేటప్పుడు మిశ్రమంలో ఒక్క స్పిరిట్ మాత్రం బయటకు వస్తుందండి, రాదండి, రెండు బయటకు వచ్చేస్తాయి. కాబట్టి అది ఎంత భాగం మనకు కావాలన్నమాట. ఆ భాగం ఎంత కనుక్కోవడం కోసము ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎక్సలేటర్లు బయటకు తీసాం అనుకుందామండి. ఎక్సలేటర్లు ఇంతకు ముందు మనకేంటంటే 8 లీటర్స్ అని ఇచ్చాడు కదా, ఇప్పుడు ఏంటంటే ఎక్సలేటర్లు తీసాం అనుకుందాం, మనమే తీసాం అనుకుందాం. ఓకేనండి. అయితే చూడండి ఇక్కడ రాస్తాను నేను. ఎక్సలేటర్లని మిశ్రమాన్ని బయటకు తీసామనుకోండి, ఎక్సలేటర్లు బయటకు తీసామనుకోండి, అంటే మైనస్ రాశాను నేను. తీసినట్లయితే చూడండి ఇక్కడ వాటర్ క్వాంటిటీ ఎలా ఉండిపోతుంది అంటే 3 మైనస్ మొత్తం ఎంత అండి, 3:5 అంటే మొత్తం 8 లీటర్లు కాబట్టి x/8 అవుతుందండి. అలాంటిది అందులో ఎన్ని భాగాలు పోతుందండి, 3 భాగాలు కాబట్టి ఇంటూ 3 అండి, అంటే 3x/8 అవుతుందండి, అంటే 3x/8 మైనస్ అయిపోతుందండి. ఇక్కడ ఎంత పోతుందండి బయటికి, 5 మైనస్ 5x/8 అవుతుందండి, 5x/8 అవుతుంది. ఇప్పుడు చూడండి రెండు బయటికి తీస్తామండి, తీసిన తర్వాత ఏం చేయాలండి, అప్పుడు చూడండి మిశ్రమం సగం నీరు సగం పొందడానికి మిశ్రమం ఎంతవరకు నీటితో భర్తీ చేయాలి అంటే ఏం చేయాలి, ఎక్స్ లీటర్లు బయటకు తీసామంటే ఎక్స్ లీటర్లు మనం ఏం కలపాలంటే నీరు కలిపారండి. నీరు కలిపితే వాటర్ క్వాంటిటీ పెరుగుతుంది కదండి. ఇప్పుడు రెండు కూడా సగం సగం అంటే రెండు ఏమవ్వాలంటే ఈక్వల్ అవ్వాలండి. సగం సగం అంటే రెండు ఈక్వల్ 1:1 అనమాట, రెండు ఈక్వల్ అవ్వాలి. రెండు ఈక్వల్ చేసే ఆన్సర్ వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు చూడండి 8తో మనం ఎల్సిఎం చేసినట్లయితే 8 3 ఎంత అండి, 24 అండి. 24 మైనస్ 3x ప్లస్ 8x/8 అండి ఇజ్ ఈక్వల్ టు 5తో చూసుకున్నట్లయితే 5 8 40 అండి, మైనస్ 5x/8 అండి. 8 8 క్యాన్సిల్ అయిపోయిందండి. ఇప్పుడు చూడండి మైనస్ 3x ప్లస్ 8x అంటే 5x అవుతుందండి. ఈ 5x ఇటు ఈ 5x ఇటు తీసుకొచ్చండి, ప్లస్ 5x అనమాట ఇజ్ ఈక్వల్ టు 40. ఇక్కడ ప్లస్ 24 కాస్త ఇటు వెళ్తే ఏమవుతుంది, మైనస్ 24 అవుతుందండి. 5x ప్లస్ 5x అంటే 10x, ఈ రెండు మైనస్ చేయండి. 40 నుంచి 24 మైనస్ చేసినట్లయితే ఎంత వస్తుందండి, 0 నుంచి 4 మైనస్ చేస్తే 6 అండి, ఇక్కడ 3 ఉంటుంది, 3 మైనస్ అంటే 16 వస్తుందండి. x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 16/10 అండి. 16/10 అంటే ఏమవుతుందండి, 8/5 అనమాట. అంతేగా 2తో 2 8 2 5 8/5 అండి. అంటే x ఈజ్ ఈక్వల్ టు 8/5 అండి. కానీ ఏమన్నాడు, ఎంతవరకు నీటితో భర్తీ చేయాలో ఆ నీటి యొక్క ఫ్రాక్షన్ కావాలండి. అంటే మనం 8/5 లీటర్లు బయట తీయాలండి. 8/5 లీటర్లు కావాలి భర్తీ చేయాలి. కానీ మనకి ఎంత బాగా మనం అడిగాడు చూడండి ఇక్కడ, ఆఫ్ వాటర్ ఇక్కడ ఇచ్చాడు చూడండి ఇక్కడ, హౌ మచ్ ఆఫ్ ది మిక్సర్ మస్ట్ బి డ్రాన్ ఆఫ్ రీప్లేస్డ్ విత్ వాటర్, ది మిక్సర్ మే బి ఆఫ్ వాటర్ అండ్ ఆఫ్ సిరప్ అన్నాడు. అంటే అది తీయడానికి మనకి ఎంత పాట్ మనకు కావాలి, ఆ పాట్ కావాలంటే మొత్తం మనకి ఎన్ని లీటర్లు అంటే 8 లీటర్లు కాబట్టి ఆ పాట్ మనకి కావాలంటే 8/5 టోటల్ 8 అండి. ఎందుకంటే మనకు మొత్తం ఎన్ని లీటర్లు మిశ్రమం అనుకున్నాం, 8 లీటర్ల మిశ్రమం అనుకున్నాం. 8 లీటర్ల 3 లీటర్ల వాటర్ 5 లీటర్ల సిరప్ అనుకున్నాం, ఇక్కడ బై 8 అనమాట. అప్పుడు ఏమవుద్దండి, 8/5 ఇంటూ 1/8 అండి. 8 8 క్యాన్సిల్ అయిపోతే ఏమవుద్దండి, 1/5 అవుతుంది. 1/5 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 1/5 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అయితే మీరు ఇక్కడ ఇంత ప్రాసెస్ మీరు చేయలేము అనుకుంటే ఆప్షన్ త్రూ కూడా చేయొచ్చు అండి. ఆప్షన్ త్రూ చేసినప్పుడు చూడండి ఇక్కడ, ఇది వాటర్ అండి, ఇది సిరప్ అండి. వాటర్ 3 భాగాలు ఉన్నప్పుడు సిరప్ ఏమైందని 5 భాగాలు ఉందండి. మనకేం కావాలండి, మనకేం కావాలి, రెండు కూడా సగం సగం కావాలండి, సమానంగా రావాలంటే 4 4 రావాలండి. 4 4 రావాలంటే దీని నుంచి ఏమవ్వాలంటే -1 అవ్వాలండి. -1 అవ్వాలంటే దీని నుండి -1 చేసామంటే అర్థం ఏంటండి, ఇంటూ 1/5 వంతు చేయాలండి. 1/5 వంతు చేస్తే -1 అవుతుందండి. అప్పుడు ఇక్కడ కూడా ఏమవుతుంది, 1/5 వంతు అవుతుంది అనమాట. ఓకేనండి. కాబట్టి ఒకటి ఇక్కడ రావాలంటే ఎన్నో భాగం చేయాలంటే 1/5 వంతు చేయాలి కాబట్టి 1/5 మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. అవునా కాదండి, ఇక్కడ మనకి 4 రావాలి, రెండు సమానం రావాలి. సమానం రావాలని అన్నాడు ఇక్కడ చూడండి, నీరు సిరప్ సగం సగం అవ్వాలండి. చూడండి మిశ్రమం సగం నీరు సగం సిరప్ ఉండాలి. సగం నీరు సగం సిరప్ ఉండాలంటే 4 అవ్వాలండి. ఎందుకంటే 8 లీటర్ల మిశ్రమం మారదు. ఎందుకంటే 8 లీటర్ల మిశ్రమం ముందుందండి, దానిలో కొంత భాగాన్ని తీసి మళ్ళీ అంతే భాగాన్ని మళ్ళీ వాటర్ కలపాలన్నమాట. కాబట్టి మిశ్రమం మారదు కాబట్టి 4 4 అవ్వాలంటే మళ్ళీ ఈ సిరప్ పరిమాణం మనం చేంజ్ అవ్వకూడదు కాబట్టి ఎంత తగ్గాలంటే ఒకటి తగ్గాలి. ఒకటి మైనస్ అవ్వాలంటే ఎంత భాగాన్ని తీసివేసేయాలి, 1/5 వంతు తీసివేసేయాలండి. అంటే సిరప్ నుంచి అంటే ఈ మొత్తం మిశ్రమాన్ని 1/5 వంతు తీసామంటే వాటర్ 1/5 వంతు వచ్చేస్తుంది, సిరప్ కూడా 1/5 వంతు వచ్చేస్తుంది. ఇక్కడ ఆన్సర్ మనకి ఏమవుతుందంటే 1/5 అవుతుందండి. అంటే ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చండి. ఇందులో హార్డ్ లెవెల్స్ కూడా మనకు ఉన్నాయి కాబట్టి హార్డ్ లెవెల్స్ కూడాను ఏ విధంగా సింపుల్ టెక్నిక్ తో చేయాలో మనం చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. సింపుల్ టెక్నిక్ అనేది గుర్తుంచుకోవడానికి ఎక్కువ మీరు ఇంపార్టెన్స్ ఇవ్వండి. దాని ద్వారా మీకు సబ్జెక్ట్ స్కిల్ పెరుగుతుందండి. ఎక్కడ మీకు ఒక్క మిక్సర్ అండ్ డెలిగేషన్ మీకు ఎగ్జామ్ ఆఫ్ ఫైవ్ లో వస్తుంది, అదొకటి మీకు ప్లస్ పాయింట్ అనమాట. ఎగ్జామ్ లో ఉపయోగపడుతుంది,
దాంతో పాటుగా మిక్సర్ అండ్ డెలిగేషన్ అనేది మీకు పర్సంటేజ్ లో వస్తుందండి. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ లో వస్తుందండి, ప్రాఫిట్ అండ్ లాస్. నెక్స్ట్ మనకు చూసుకున్నట్లయితే సింపుల్ ఇంట్రెస్ట్ లో వస్తుందండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో రేర్ కేసెస్ అనమాట, అది మనకు పెద్దగా అవసరం లేదు. సింపుల్ ఇంట్రెస్ట్ లో వస్తుందండి, ప్రాఫిట్ అండ్ లాస్ లో వస్తుంది. నెక్స్ట్ ఇంకా పర్సంటేజ్ వస్తుంది. నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్ లో కూడా కొన్ని సందర్భంలో మనకు వస్తుందండి. మరి తెలిసింది మీకు రేషియోలో కూడా ఉన్నాయి ఇటువంటి క్వశ్చన్స్. రేషియో అండ్ ప్రాపర్షన్ అంటే ఒక్క మీరు మిక్సర్ అండ్ డెలిగేషన్ టాపిక్ మీరు తీసుకున్నట్లయితే ఎగ్జామ్ ఆఫ్ లో మిక్సర్ అండ్ డెలిగేషన్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. దాంతో పాటు రేషియో లో క్వశ్చన్స్ వచ్చినా చేయొచ్చు, పర్సంటేజ్ లో క్వశ్చన్ చేయొచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ లో కొన్ని మోడల్స్ చేయొచ్చు, సింపుల్ ఇంట్రెస్ట్ లో కొన్ని మోడల్స్ చేయొచ్చు, టైమ్ అండ్ డిస్టెన్స్ లో కొన్ని మోడల్స్ చేయొచ్చు అండి. అంటే మిక్సర్ అండ్ డెలిగేషన్ వస్తే చాలా వరకు ఇన్ని టాపిక్లు కవర్ అయిపోతుంది. ఇన్ని టాపిక్ లో ఒక రేర్ కేసెస్ ఉండేది అనమాట. ఈ రేర్ కేసెస్ అనేవి ఈ మెథడ్ లో చేస్తేనే సింపుల్ గా ఆన్సర్ వచ్చేస్తున్నాడు. అంటే ఏది మిక్సర్ అండ్ డెలిగేషన్ లో చేస్తే, అలా కాకుండా ప్రాసెస్ ప్రకారం చేస్తే సాగదీస్తే చాలా ఎక్కువైపోతుందండి. కాబట్టి మిక్సర్ అండ్ డెలిగేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే మనము రేషియో అండ్ ప్రాపర్షన్ అయిపోయిందంటే మనకి ఇది తర్వాత ఉన్నప్పటికీ మనం ముందు చెప్పడానికి కారణం ఇదనమాట. ఓకేనండి, మనకు నెక్స్ట్ ఉపయోగపడతాయి కూడాను. మనం అనుకున్నటువంటి మెథడ్స్ లో కూడా ఈ మెథడ్ ఉందండి. మనం ఏం చెప్తున్నాం, ఎలిమినేషన్ మెథడ్, అప్రాక్సిమేషన్, ఎజంప్షన్, అలాగే ఎలిగేషన్, ట్రయల్ అండ్ ఎర్రర్ అనేది ఒక 5 మెథడ్స్ చెప్పడం జరిగిందండి. అందులో ఒక ఎలిగేషన్ అనేది ఒక మెథడ్ అనమాట. అంటే మనం చేస్తున్న సింపుల్ టెక్నిక్స్ లో ఎలిగేషన్ అనేది ఒక మెథడ్ కాబట్టి ఈ మెథడ్ అనేది మీరు సింపుల్ గా నేర్చుకోవాలి, తప్పదు, నేర్చుకోవండి. మన మిక్చర్స్ వచ్చినా సరే ఈ పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్ ఏది వచ్చినా, టైమ్ అండ్ డిస్టెన్స్ ఏది వచ్చినా సరే సింపుల్ గా ఆన్సర్ చేయాలంటే మాత్రం ఎలిగేషన్ అనేది కంపల్సరీ. ఓకేనండి, ఈ టాపిక్ అనేది మినిమం 2 టైమ్స్ 3 టైమ్స్ చూడండి. కంప్లీట్ గా దీనిలో ఉన్న టెక్నిక్స్ అంటే ఏ క్వశ్చన్ ఎలా ఇస్తే ఎలా చేయాలి అనేది మీరు ప్రాక్టీస్ తోనే మీకు బాగా తెలుస్తుందండి. మీకు పూర్తి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను, మీ ప్రాక్టీస్ బట్టే మీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఆధారపడి ఉంటుంది. ఓకేనండి, ఇప్పుడు వరకు మనము 20 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ చేయండి, లేదా మీ ఫ్రెండ్స్ కూడా గణేష్ స్టడీ సెంటర్ లో జాయిన్ అవ్వడానికి ప్రోత్సహించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గణేష్ స్టడీ సెంటర్ లో మీకు వీడియోస్ కావాలనుకుంటే 8985020648 అనే నెంబర్ కాంటాక్ట్ చేయండి, లేదా 9346727921 కూడా కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.